బద్రీ సేట్ ట్రక్కువాడు. ఈ పేరంటే ఊళ్ళో చాలా గౌరవం ఉండేది. బద్రీ సేట్ ట్రక్కువాడి దగ్గర పూర్తిగా 15 ట్రక్కులుండేవి. అలాగే అవన్నీ కూడా ప్రభుత్వ పనులకి కాంట్రాక్టు మీద నడిచేవి. ప్రతీ నెల బద్రీకి ప్రభుత్వం వారు డబ్బులిచ్చేవారు. కాని బద్రీ బుర్ర మాత్రం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేది. ఎన్నాళ్ళు నేను ఆ తక్కువ డబ్బుతో బ్రతకాలి? నేను తప్పకుండా ఏదో పెద్ద పని చేసి తీరాలి. బద్రీ ఈ ఆలోచనలో ఉండగా ఒకరోజు తన డ్రైవర్కి ఒంట్లో బాలేదు. ఇక డ్రైవర్కి బదులుగా బద్రీ సేట్ స్వయంగా ట్రక్కు నడపడానికి చేరుకున్నాడు. ఏంటి సేటు, ఇవాళ మీరొచ్చారు? మరి ఏం చేయను సారు, డ్రైవర్కి ఒంట్లో బాలేదు, పనులు ఆగవు కదా. అవునవును, నువ్వు చెప్పేది నిజమేలే. నేను ట్రక్కులో ధాన్యం లోడ్ చేస్తున్నా. అలాగే సార్. సూపర్వైజర్ బద్రీ ట్రక్కులో ధాన్యం లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి చప్పున పనివాళ్లు ధాన్యం మూటలని ట్రక్కులో లోడు చేశారు. 111, 114, 115. ఇక చాలు సార్. ఇంకా చాలు అంటున్నారు? ఇంకా అక్కడ చోటుంది కదా, 12-13 బస్తాలయ్యొచ్చు. బద్రిసేటు, నియమాలని పాటిస్తూ ఉండాలి, ఓవర్లోడింగ్ చేయకూడదు. కానీ ప్రభుత్వం వాహనానికైతే ఇది ఓకే, గాని మనకెందుకు సార్? ఏమైందైనా నేను మాత్రం నియమాలను పాటిస్తాను. అలాగే, మీకు ఎలా నచ్చితే అలాగా. బద్రీ ట్రక్కుని తీసుకుని బయలుదేరాడు. మధ్యలో తను ఒక దాబా దగ్గర టీ తాగడానికి ఆగాడు. అరే అన్నా, పట్టణానికి ఏమైనా సామాన్లు పంపాల్సి ఉంటే పంపించండి, తక్కువ డబ్బులే తీసుకుంటాను. నేను ఈ 12 మూటల్ని పట్నం పంపించాలి. ఎంత తీసుకుంటావు? ఒక మూటకి 50 రూపాయలు. సరే అయితే, ఇందా 12 మూటలకి 600 రూపాయలు. బద్రీ ఆ మూటలని ట్రక్లో లోడ్ చేశాడు. ఇక తను సంతోషంగా అక్కడి నుండి బయలుదేరాడు. అది సంగతి. ఇవాళ ఊరికే 600 సంపాదించాను. మరుసటి రోజు నుండి తన డ్రైవర్లందరూ అదే చేయడం మొదలుపెట్టారు. బద్రీ ఆ మూటలని ట్రక్లో లోడ్ చేశాడు. కాస్త పట్టణంలో దింపేస్తావా బాబు? ఒక్కొక్కరికి 200 రూపాయలు. సరే అంటే రండి. ఆ వ్యక్తులు కాస్త ఆలోచించి ట్రక్కు ఎక్కేశారు. ఇక బద్రీ తిన్నగా పట్నంలో ఆగాడు. తను ముందు ఆ 2 వ్యక్తుల్ని దింపాడు. తరువాత ఆ 12 మూటలని పట్నంలో ఒక కొట్టు దగ్గర దింపాడు. ఆ తరువాత తను ఆ ప్రభుత్వం గొడౌన్లోకి వెళ్లాడు ప్రభుత్వ మూటలు ఇవ్వడానికి. ఇప్పుడు బద్రీకి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం తెలిసిపోయింది. తను ఆ రాత్రి తన డ్రైవర్లతో అందరికీ ఫోన్ చేసి వాళ్లతో ఇలా అంటున్నాడు. అర్థమైందా? అలాగే బద్రీ సేటు. మరుసటి రోజు నుండి తన డ్రైవర్లందరూ అదే చేయడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల సామాన్లు డెలివరీ, అలాగే మనుషుల్ని కూడా ఎక్కించుకునేవారు. రోజూ వచ్చిన లాభాలన్నీ అందులో 20% బద్రీ సేటు తీసుకునేవాడు. మిగతా మొత్తాన్ని డ్రైవర్లు ఉంచుకునేవారు. దీన్నే కదా అంటారు 2 చేతులా బాగా సంపాదించడం. ఒక రోజు ఏం జరిగిందంటే, బద్రీ డ్రైవర్ బద్రీకి ఫోన్ చేశాడు. అయ్యగారు, ఇక్కడ ఒక వ్యాపారి 50 బస్తాల ధాన్యం పట్నం పంపాలంట. అతను ఒక బస్తాకి 50 రూపాయలు ఇస్తాడంట. తీసుకో మరి. కానీ సేటు, నా బండిలో ముందే 110 బస్తాలు ఉన్నాయి. మరో 50 అంటే ఎక్కువ అవుతాయి కదా. నేను చాలా మందిని 200 బస్తాల ట్రక్లో లోడ్ చేసి ట్రక్ నడపడం చూశాను. నువ్వు 140 బస్తాలకే ట్రక్ నడపలేవా? కానీ సేటు, ఒకవేళ పోలీసులు ఆపితే? పోలీసులు ఎందుకు ఆపుతారో? ఇది ప్రభుత్వ వాహనం. నువ్వు ఊరికే భయపడకో, హాయిగా వెళ్ళు. అలాగే సారు, సాయంత్రం కలుస్తాను. ఆ డ్రైవర్ అన్ని మూటల్ని లోడ్ చేశాడు. ట్రక్ అంతా మూతలతో నిండిపోయింది. డ్రైవర్ బండి తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. డ్రైవర్ సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఈవేళ తనకి మంచి డబ్బులొస్తుందని. తను పాటలు పాడుకుంటూ ట్రక్కు నడుపుతున్నాడు. మేఘాలలో తేలిపోతుంది, తుఫానులా ఊగిపోతుంది. ఇక ఎవరైనా గిరాకీ దొరికితే భలే ఉండు. గిరాకీ ఇచ్చే డబ్బులని నేను ఉంచేసుకుంటా. అయ్యగారికి ఎలా తెలుస్తుంది? డ్రైవర్ గిరాకీ కోసం అటూ ఇటూ చూస్తూ ట్రక్కుని నడుపుతున్నాడు. దాంతో తన బ్యాలెన్స్ అటూ ఇటూ అయిపోతోంది.
అందువల్లే డ్రైవర్ ట్రక్కు మెల్లగా నడుపుతున్నాడు. ఇప్పుడు ఆ ట్రక్ కొద్ది వేగంతోనే ఒక బ్రిడ్జ్ ఎక్కుతోంది. అకస్మాత్తుగా డ్రైవర్ అక్కడ ఒక వ్యక్తి లిఫ్ట్ అడగడం చూశాడు. అమ్మయ్యా, బోని దొరికింది. 545. ఆ వ్యక్తులు కాస్త ఆలోచించి ట్రక్కు ఎక్కేశారు. ఇక బద్రి తిన్నగా పట్నంలో ఆగాడు. తను ముందు ఆ ఇద్దరి వ్యక్తుల్ని దింపాడు. తరువాత ఆ 12 మూటలని పట్నంలో ఒక కొట్టు దగ్గర దింపాడు. ఆ తరువాత తను ఆ ప్రభుత్వం గొడౌన్లోకి వెళ్ళాడు ప్రభుత్వ మూటలు ఇవ్వడానికి. ఇప్పుడు బద్రికి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం తెలిసిపోయింది. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. పోలీసులు రాకుండానే అక్కడికి మీడియా వచ్చేసింది. మీరు మీ పేరు చెప్పండి. బన్వారీ. అయితే బన్వారీ గారు, మీరక్కడ వేలాడుతూ ఉంటే ఎలా అనిపిస్తోంది? ఏంటమ్మా తల్లి, నాకు సహాయం చెయ్యి, ఎవరైనా కాపాడండి. రిపోర్టర్ డ్రైవర్ని ప్రశ్నలు వేస్తూ ఉంది. అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు క్రెయిన్ సహాయంతో ట్రక్కుని పైకి లాగారు. డ్రైవర్ బ్రతికిపోయాడు. పోలీసులు ట్రక్కు ఓవర్లోడ్ అయిందని అంటున్నారు. మీరు దీనికి ఏం చెప్పగలరు? ఇదంతా మా అయ్యగారి వల్లే, ఆయన నన్ను ఇవన్నీ చేయమని చెప్పారు. ఇక పోలీసులు తిన్నగా బద్రి ఇంటికి చేరుకున్నారు. ఇక తనని అరెస్టు చేసి జైల్లో పెట్టేశారు. బద్రికి 3 నెలల శిక్ష పడింది. అలాగే అతని దగ్గర నుండి ప్రభుత్వ కాంట్రాక్ట్ కూడా పోయింది. ఇవాళ జైలు నుండి బయటకొచ్చాడు. అప్పుడు తను మిగిలి ఉన్న ట్రక్కులన్నీ చూశాడు. చూసి ఏడవటం మొదలుపెట్టాడు. నేను అత్యాశకి పోకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఇదంతా జరిగేది కాదు. ఒక ఊర్లో ఆకాష్ ఇంకా వికాస్ అని ఇద్దరు మిత్రులుండేవారు. ఆకాష్ పేదవాడు, కానీ వికాస్ డబ్బున్నవాడు. నిన్న మా నాన్న ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడి నుండి ఒక టెలిస్కోప్ తెచ్చారు. పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వస్తువులు. మంచి మిత్రులు లేకపోతే డబ్బులు కూడా సుఖం ఉండదు. పద, నిన్న నేను నీకు లస్సీ ఇప్పించాను కదా, ఇవాళ నువ్వు నాకు సమోసా ఇప్పించు. పద, బజార్కి వెళ్దాం. ఆకాష్ ఇంకా వికాస్ బజారుకు వెళ్తారు. వాళ్ళు చూసేసరికి అక్కడ జనం చాలా ఉన్నారు. ఇద్దరు మిత్రులు ఆ కొట్టు దగ్గరికి వెళతారు. బాబాయ్, కొట్టు దగ్గర ఇంత జనం ఉన్నారేంటి? కొత్తగా సమోసాల బండి పెట్టారు. సమోసాలు ఎంత బాగున్నాయంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇలా డబ్బులు ఇవ్వు, నేను సమోసాలు తీసుకొస్తాను. వద్దు, నీకు మాత్రం నువ్వు తీసుకో, నాకు పుల్ల తేనెపులు వస్తున్నాయి. ఆకాష్ తన కోసం ఒక సమోసా కొనడానికి అక్కడికి వెళ్తాడు. ఈలోపు వికాస్ దృష్టి సమోసాలు అమ్మేవాడి మీద పడుతుంది. వికాస్ ఆ సమోసాలు అమ్మేవాడిని కాస్త అనుమానంగా చూస్తూ ఉంటాడు. అతి కష్టం మీద ఒక సమోసా దొరికింది. హాహా, ఇలాంటి సమోసా నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు కూడా తిని చూడు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు. ఈ కొట్టు పేరు చూసొస్తానుండు, రేపు మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఆకాష్ ఆ కొట్టు పేరు చూస్తాడు. ఆ కొట్టు పేరు మాయల సమోసాలు. నువ్వు ఒక విషయం చూసావా? ఏంటి? ప్రతి ఒక్కడూ ఆ సమోసా వాడిని సమోసాని పొగుడుతూనే ఉన్నారు. అలాగే అంటున్నారు, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని. నాకు మాత్రం ఈ మాయా సమోసాలో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది. డిటెక్టివ్ నవలు చదివి చదివి నీ బుర్ర పాడైపోయింది. పద, ఇంటికి వెళ్దాం. చీకటి పడిపోయింది, అలాగే వర్షం కూడా పడేలా ఉంది. ఆకాష్ ఇంకా వికాస్ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆకాష్ పడుకొని లేచేసరికి తనకి లేవగానే ఆ మాయా సమోసాల కొట్టులో సమోసాలు తినాలని అనిపిస్తుంది. ఆకాష్ వాళ్ళకి మంచాలని అల్లే వ్యాపారం తరతరాలుగా ఉండేది. రాంపాల్ తన మంచాన్ని ఇచ్చెళ్లారు. దానికి మామూలు తాళతోనే అల్లారు. నాన్నగారు, నేను సమోసాలు తినడానికి వెళ్తున్నాను. ఆకాష్ మంచాన్ని అల్లే పని మొదలు పెడతాడు. కానీ తన పనిలో అస్సలు ధ్యాస పెట్టలేకపోతాడు. నాన్నగారు, నేను సమోసాలు తినడానికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. 2-3 రోజుల దాకా ఆకాష్ తండ్రి ఆకాష్ని ఏమీ అనరు. కానీ అప్పుడు ఒకరోజు ఆకాష్ని పొద్దున్నే లేచి సమోసాలు తినడానికి బయలుదేరుతుండగా వాళ్ళ తండ్రి తనని ఆపారు. నువ్వేంటి రోజు ఆ సమోసాలు తింటూ ఉంటున్నావు? ఆ సమోసాలు తిని తిని నీ పొట్ట బాగా పాడైపోయింది. నువ్వు ఎప్పుడు ఇన్ని సమోసాలు తినేవాడివి కాదు కదా. కానీ గత 2-3 రోజులుగా నువ్వు చాలా మితిమీరుతున్నావు. ఇవాళ నేను నిన్ను వెళ్ళనివ్వను. కానీ నాన్నగారు, నేను ఆ సమోసాలు తినకుండా ఉండలేను.
ఆకాష్ నాన్నగారు ఆకాష్ చెయ్యి పట్టుకున్నారు. కానీ ఆకాష్ అప్పుడు కూడా ఆగలేదు. మిత్రులారా, మా అబ్బాయికి పిచ్చి పట్టింది. వాణ్ణి కాస్త ఆపడానికి సహాయం చేస్తారా? ఆకాష్ నాన్నగారు ఆకాష్ని పట్టుకున్నారు. నాన్నగారిని మరో వ్యక్తి పట్టుకున్నారు. ఆ వ్యక్తి మరో వ్యక్తిని పట్టుకుంటాడు. రెండో వాడిని మూడోవాడు, మూడోవాడిని నాలుగోవాడు, ఈ విధంగా ఒక చైన్లా తయారవుతుంది. ఆకాష్ తన తండ్రి చేయిని విదిలించుకుంటాడు. ఆ చైన్ మొత్తం ఒక్కసారిగా తెగిపోతుంది. ఆకాష్ వెంటనే వెళ్ళి ఆ సమోసాలు తింటాడు. మరుసటి రోజు ఆకాష్ వాళ్ళ తండ్రి వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బాబు వికాస్, ఆకాష్కి అస్సలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. బజార్లో మాయా సమోసాలు అనే కొత్త కొట్టు పెట్టారంట కదా. మాట మాటికి ఆ కొట్టుకు సమోసాలు తినడానికి వెళ్ళిపోతున్నాడు. మీరు దిగులు పడకండి అంకుల్, నేను అన్నీ చూసుకుంటానులేండి. ఆ రోజు రాత్రి సమోసా కొట్టు యజమాని కొట్టు కట్టేసి తన ఇంటికి వెళుతూ ఉండగా అప్పుడు వికాస్ తనని బైనాక్లస్తో తనని చూశాడు. వికాస్ ఆ కొట్టు యజమానిని వెంబడిస్తాడు. అతి త్వరలో ఈ ఊరు అంతటికి మన సమోసాలు అలవాటైపోతాయి. అప్పుడు మనం బాగా ధనవంతులు అయిపోతాం. ఊళ్ళో వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలీదు నువ్వు ఒక కెమిస్ట్ అని, అలాగే నీ సమోసాల్లో మత్తు మందు కలుపుతున్నావు అని. అందువల్లే వాళ్ళందరికీ ఆ సమోసాలు అలవాటుగా మారిపోయాయి. మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటే చచ్చిపోతాం. వికాస్ ఆ మాటలన్నీ వినేస్తాడు. మరుసటి రోజు వికాస్ కొందరి ఊళ్ళో వాళ్లతో కలిసి ఆ మాయా సమోసా కొట్టుకి చేరుకుంటాడు. ఏంటి సంగతే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మేము నీకు తర్వాత చెప్తాము. పెద్దయ్య, ముందు మీరు సమోసా తినండి. ఆ ఊరి పెద్ద సమోసాని తింటాడు. ఇప్పుడు నాకు ఇంకా సమోసాలు తినాలని అనిపిస్తోంది. నిజం చెప్పు, నువ్వు ఈ సమోసాల్లో ఏం కలుపుతున్నావు? దుంపలు, కొద్దిగా మసాలా తప్ప ఇంకేమీ కలపను. మీరు తీసుకోండి. నిజం ఒప్పుకో, లేదా నిన్ను పోలీసులకు పట్టిస్తాను. పోలీసుల మాట వినగానే ఆ కొట్టు యజమాని భయపడిపోతాడు. తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. నన్ను క్షమించండి. నా అమ్మకాల్ని పెంచుకోవడానికి నేను సమోసాల్లో మత్తు మందుని కలుపుతున్నాను. దానివల్ల అందరూ నా సమోసాలకే బానిసలు అవుతారు. ఇక వాళ్ళు మాటి మాటికి వచ్చి నా కొట్లో సమోసాలు తింటూ ఉంటారు. వికాస్ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి ఆ మోసగాడిని వాడిని పట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే నేను మీతో అంటూ ఉండేవాడిని, బయట వస్తువులు ఎక్కువగా తినకూడదు అని.